Hello knowledge gainers, welcome to Arjun Facts channel. మన శ్రీరాముడిని తన ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే తన కుటుంబంతో ప్రశాంతంగా ఎలా ఉండగలరు? మొఘల్ రాజుల అత్యాచారాలు అయోధ్యని నాశనం చేయాలనే ఆలోచనల వరకు తీసుకువెళ్ళాయి. ఈ ఒక్క కారణంతో సూర్యవంశం శత్రువులు మిత్రులు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. వాళ్ళ తల మీద తలపాగా పెట్టుకోకూడదు, వాళ్ళ కాలికి చెప్పులు వేసుకోకూడదని నియమం పెట్టుకున్నారు. ఎప్పుడైతే శ్రీరాముడు తన ఇల్లు అయిన అయోధ్యకి తిరిగి వస్తారో వాళ్ళ ప్రతిజ్ఞ పూర్తవుతుంది. ఒక క్షత్రియుడికి తన విలువ, తన ధర్మం చాలా పెద్ద విషయం. జనవరి 22, 2024 500 సంవత్సరాల తర్వాత సూర్యవంశం క్షత్రియులకి వాళ్ళ విలువ, వాళ్ళ ధర్మం వెనక్కి తిరిగి వచ్చాయి. ఈ కథ 500 సంవత్సరాల వరకు జరిగిన హిస్టారికల్ గొడవ. ఈ కథ కొన్ని కోట్ల మంది భక్తులు చేసిన తపస్సు. ఈ కథ ఇప్పటిది వాళ్ళ భక్తిని చూపించడానికి. ఈ కథ అయోధ్య రామ మందిరం. రామ్ సియా రామ్ జయ జయ రామ్. అయోధ్య నగరం వాల్మీకి రామాయణంలో అయోధ్య నగరం గురించి చాలా గొప్పగా చెప్పారు. స్వయం మను అయోధ్య నగరాన్ని నిర్మించారు. ఈ నగరం రాజు గురించి తరతరాలుగా చెప్పుకుంటుంది. ధర్మ అర్థ కామ్ అంటే ఈ లైన్ అర్థం మతం అంటే పని అని చెప్పేదే రామాయణం. భగవత్ పురాణ్, విష్ణు పురాణ్, స్కంద పురాణ్, మహాభారతం ఇలా చాలా గ్రంథాల్లో అయోధ్య గురించి రాశారు. అయోధ్య అనే పేరు ఆ యుద్ధం అనే శబ్దం నుంచి తీసుకున్నారు. ఈ వర్డ్ కి మీనింగ్ ఏంటంటే ఈ నగరం మీద ఎలాంటి యుద్ధం గెలవలేదు, ఈ నగరంలో ఎలాంటి యుద్ధాలు జరగవు. చాలా పెద్ద దారులు, చతురస్రాకారం అంటే స్క్వేర్ షేప్ లో నిర్మించిన ఇల్లు, అలిసన్ మహల్, సుందరమైన శుద్ధమైన నది, అక్కడ నీళ్లు కూడా తాగొచ్చు. బంగారు రంగు రథం, టెంపుల్స్, ఉత్సవాలు జరుపుకోవడానికి చాలా పెద్ద మహల్. అయోధ్య నగరాన్ని ఒక స్వర్గంలా చూస్తారు. ధ్యానం, జ్ఞానంతో నిండి ఉన్న మహాలక్ష్మి నగరం. ఇక్కడ గోధుమలు, బియ్యం, పూలు లాంటివి చాలా దొరికేవి. వేరే నగరం నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు ఈ నగరానికి వచ్చి వస్తువులు మార్పిడి చేసుకునేవాళ్ళు. ఇక్కడ ప్రతి చోట కళాకారుడు, కవి, సంగీతకారుడు, నృత్యకారుడు ఉండేవాళ్ళు. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఏదో ఒక చోట సంగీతం వినపడుతుంది, లేదా మంత్రాల జపం వినపడతా ఉంటుంది. కొన్ని చోట్ల కత్తిసమ విద్యలు కూడా నేర్పించేవాళ్ళు. అయోధ్యని సప్తపురిలో ఒకటిగా అనుకుంటారు. ఈ నగరం మహోన్నత ఇతిహాసాన్ని గుర్తు చేస్తుంది. పురాణాల నుంచి నమ్ముతుంది ఏంటంటే రాములు వారు అయోధ్య నుంచి వెళ్లి వైకుంఠధాంలో తన అవతారాన్ని చాలించారు. ఆ తర్వాత రాముల వారి కొడుకు అయిన కుశ రాముల వారి గుర్తుగా చాలా చోట్ల రాముల వారి గుళ్ళని నిర్మించారు. రాముని అవతారం తర్వాత కొన్ని తరాల వరకు రాముని వంశస్థులే అయోధ్యని పాలించారు. అయోధ్య ఆఖరి రాజు రాజా బిహర్దబల్. కానీ మహాభారత యుద్ధంలో రాజా బిహర్దబల్ చనిపోయాక అయోధ్య వైభవం పోయింది. చాలా సంవత్సరాల తర్వాత 100 AD రాజా విక్రమాదిత్య అయోధ్యని ఇంకోసారి నిర్మించారు. అయోధ్యకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. రాజా విక్రమాదిత్య చాలా పెద్ద మందిరంని కట్టించారు. ఈ మందిరంని నల్ల రంగు బండరాయలతో 84 స్తంభాల ఆధారంగా కట్టించారు. ఇది తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమనేది ముందు తెలుసుకుందాం. చాలా సంవత్సరాల వరకు వేరు రాజులు అక్కడ ఉన్న టెంపుల్స్ ని చూసుకున్నారు. చాలా మంది పురాతన చైనీస్, యూరోపియన్ ట్రావెలర్స్ అయోధ్య గురించి చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ భూమి మీద చాలా ఎక్కువ మంది రామనామం పేరుతో ఒక దగ్గర చేరుకొని ప్రార్థిస్తారు. కానీ 1516లో జరిగిన సంఘటన తర్వాత అంతా మారిపోయింది. ఎందుకంటే ఇది అదే సంవత్సరం ఎప్పుడైతే భారతదేశంకి మొఘల్ బాషా బాబర్ వచ్చారు. 14వ సెంచరీ మొదటి నుంచి మొఘల్ రాజ్యం చాలా త్వరగా విస్తరించింది. అక్కడ ఉన్న వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు, మొత్తం ఊరిని తగలపెట్టేసేవారు, మన టెంపుల్స్ ని దోచుకొని ఆక్రమించుకునేవాళ్ళు. నెమ్మదిగా వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ బాబర్ అయోధ్యకి చేరుకున్నారు. 1570-80లో బాబర్ ఆక్రమణ శ్రీరాముడు జన్మభూమి అయిన అయోధ్యకి చేరుకుంది. అక్కడ మనుషులు అనుకుంటుంది ఏంటంటే బాబర్ ఆదేశాల ప్రకారం తన సేనాపతి అయిన మీర్బాకి రాముడి జన్మభూమిలో ఉన్న అయోధ్య టెంపుల్ ని నాశనం చేశారు. ఆ టెంపుల్ కి సంబంధించిన పూజారులకి, కళాకారులకి నష్టం వచ్చేలా చేశారు. గర్భగుడిని పాల్గొట్టారు. నిరంతరం పూజలు జరిగే ఆ పవిత్రమైన ప్రదేశం ఇప్పుడు అవశేషాలుగా మట్టిలో పడి ఉంది. 1611 సమయంలో ఇంగ్లీష్ ట్రావెలర్ అయిన విలియం ఫించ్ అయోధ్యకి వచ్చారు. ఆ టైంలో తన డైరీలో అయోధ్య గురించి రాశారు. అదేంటంటే ఈ నగరంలో చాలా పెద్ద టెంపుల్ ఉండేది, ఇక్కడ హిందువులు పూజలు చేసేవాళ్ళు. అతను ఇంకా ఏం రాశారంటే అక్కడ విరిగిపడి ఉన్న అవశేషాల మీద బ్రాహ్మణులు అక్కడ పూజలు చేస్తున్నారు. అలా చేస్తున్నారని ఆ టెంపుల్ ఏరియాని మసీద్ గా మార్చేశారు. तो हम अंदर जाके देखा तो ये मस्जिद का जो पिलर्स जितने भी थे, जिसके ऊपर ये मस्जिद खड़ा था, वो सब जो ना मंदिर के पिलर्स थे.
मस्जिद का जो मेहराब वेस्टर्न साइड में मेहराब रहता है उसके पीछे के साइड जब एक्सकेवेशन किया तो पिलर बेसिस मिल गया। फिर वहाँ से बहुत सारे जो मूर्तियाँ मिलना शुरू हुआ, टेराकोटा का मूर्तियाँ मिल गया। तो अगर वो नीचे से मस्जिद के नीचे के एरिया से, तो हम लोग इस नतीजे पे पहुंचे यहाँ इसके पहले एक मंदिर था। హిస్టారియన్స్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్న మసీద్ ని నిర్మించింది గుడి అవశేషాల మీద. గుడికి సంబంధించిన విగ్రహాలు, స్తంభాలు ఇంకా చాలా అవశేషాల మీద నిలబడింది బాబ్రీ మసీద్. ఇంకా ఇక్కడి నుంచి మొదలైందే ఉద్రిక్తత వాతావరణం. ఈ సంఘటన మొత్తం దేశంనే కదిలించింది. 1883లో అయోధ్యలో రిలీజియస్ ఫైట్స్ మొదలయ్యాయి. ఈ గొడవలకి కారణం రామ జన్మభూమి మరియు బాబ్రీ మసీద్. స్లోగా ఈ గొడవలు ఎంత పెద్దగా అయ్యాయంటే రాత్రి పగలు అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత 1869లో ఆ టైంలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ ఈ ప్లేస్ లో ఒక ఫెన్సింగ్ వేసి సపరేట్ చేసింది. ఇప్పుడు రాముడి వారి పూజ టెంపుల్ బయట ఉన్న చంబోతుల్లో జరిగేది. కొన్ని సంవత్సరాల వరకు ఇలాగే జరిగింది. మసీద్ లోపల నమాజ్ చేసేవాళ్ళు, బయట రాముడికి పూజలు చేసేవాళ్ళు. ఇంకా అక్కడ ఉన్న జనం సహనం నశించింది. 1949న ఒక రాత్రి సడన్ గా మసీద్ లో రాముడు సీత విగ్రహాలు కనిపించాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఎవరో కావాలనే మసీద్ లోపల రాముడు సీత విగ్రహాలు పెట్టారని అంటారు. ఏదైనా కానీ తర్వాత రోజు ఉదయం ఈ సంఘటన తర్వాత అయోధ్య వాతావరణం మొత్తం మారిపోయింది. ఈ ఒక్క అడుగుతో అయోధ్యతో పాటు మొత్తం దేశం మతపరమైన భావనతో పోరాటం చేశారు. కొన్ని ఇయర్స్ తర్వాత 1984లో హిందూ పరిషత్ అయోధ్యలో మళ్ళీ రామ మందిర్ నిర్మించడానికి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. దేశంలో ఉన్న హిందూ కమ్యూనిటీస్ అందరూ ఈ గొడవ కోసం ముందుకు వచ్చారు. ఈ క్యాంపెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే గవర్నమెంటే ఈ గొడవని ఎక్కువ రోజులు ఇగ్నోర్ చేయలేకపోయింది. 1986లో కోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. ఫజియాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు బాబ్రీ మసీద్ గేట్స్ ని ఓపెన్ చేయడానికి ఆర్డర్స్ పాస్ చేసింది. అక్కడ ప్రజలు పూజలు చేసుకోవడానికి అలౌ చేసింది. కానీ ఇది సరిపోలేదు. అక్కడ మళ్ళీ రామ మందిర్ నిర్మించాలని అనుకున్నారు. ఈ విషయం అందరికీ తెలియడానికి 1990లో ఎల్కే అద్వానీ గారు ఒక రథయాత్ర చేశారు. దాంతో ఈ ఇష్యూ పొలిటికల్ గా ప్రాబ్లం అయింది. స్లోగా చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. దేశం సిచ్యువేషన్ చాలా వైలెంట్ గా మారిపోయింది. 1992 డిసెంబర్ 6న వేల మంది కార్ డ్రైవర్స్ దేశంలో వేరు ప్రదేశాల నుంచి అయోధ్యకి చేరుకున్నారు. సడన్ గా క్రౌడ్ చాలా పెరిగిపోయింది. అందరూ ఒక్కసారిగా బాబ్రీ మసీద్ లోపలికి వెళ్లారు. చూస్తూ ఉండగానే మసీద్ గోడలు కింద పడిపోతున్నాయి. కొన్ని గంటల్లోనే బాబ్రీ మసీద్ ధ్వంసం అయింది. సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇక్కడ గన్ షూటింగ్, లాఠీ చార్జ్ లాంటివి చేశారు. ఈ గొడవలో చాలా మంది కార్ డ్రైవర్స్ ప్రాణాలు పోయాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత దేశంలో చాలా అల్లర్లు, దాడులు జరిగాయి. ఈ ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇంకా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI ని ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ని సర్వే చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా ఎవిడెన్సెస్ దొరికాయి. ఆ ఎవిడెన్సెస్ తో తెలిసింది ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు టెంపుల్ ఉండేది. అది కూడా నల్ల రంగు ఉన్న కొండరాలతో చేసిన స్తంభాలతో ఉండేది. సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. 2010లో అలహాబాద్ కోర్టు వాళ్ళ నిర్ణయం ని చెప్పింది. ఇందులో భాగంగా ఆ ల్యాండ్ ని 3 భాగాలుగా చేసింది. కానీ ఈ ఆన్సర్ ఎవరికి నచ్చలేదు. మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. చాలా రోజులు వెయిట్ చేశాక, చాలా డెసిషన్స్ విన్నాక చివరికి 2019 నవంబర్ 9న ఇండియన్ సుప్రీం కోర్టు ఈ ఇన్సిడెంట్ మీద హిస్టారిక్ డెసిషన్ ని తీసుకుంది. కోర్టు రామ జన్మభూమిని రామ్లల్లాకి ఇచ్చేసింది. అంతేకాకుండా అయోధ్యలోనే సెపరేట్ ప్లేస్ లో మసీద్ ని నిర్మించుకోవడానికి స్థలం ఇచ్చింది. ఈ డెసిషన్ చాలా కాలంగా జరుగుతున్న గొడవల్ని ఆపింది. ఇంకా అయోధ్య చాలా ఇయర్స్ తర్వాత ప్రశాంతమైన ఉదయం ని చూస్తుంది. కోర్ట్ ఆర్డర్ వచ్చాక 2020 సంవత్సరంలో అయోధ్యలో శ్రీరాముడి టెంపుల్ నిర్మించడానికి పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ టెంపుల్ నిర్మించడానికి కేవలం ఇటుకల మట్టితోనే కాదు, కోట్ల మంది భారతీయుల విశ్వాసం, ప్రాణత్యాగంతో టెంపుల్ ని నిర్మించారు. కానీ ఇప్పుడు 2024న ఎట్టకేలకి అయోధ్య రామ మందిర్ భక్తుల కోసం తెరుచుకుంది. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత రామ్లల్లా తన ఇంటికి వస్తున్నారు. భక్తుల కళ్ళు దేవుని దర్శించుకోవడానికి కోసం చూస్తున్నాయి. సంవత్సరాల పాటు తపస్సు చేస్తున్న సూర్యవంశ శత్రువులకి వాళ్ళ పరువు తిరిగి వచ్చింది. ప్రస్తుతం వాళ్ళ తల మీద తలపాగా పెట్టుకుంటున్నారు. దేశం మొత్తం దీపాల వెలుగుతో పండగ చేసుకుంటూ శ్రీరాముల వారికి స్వాగతం పలుకుతున్నారు. ఈ కొత్త అధ్యాయంతో అయోధ్య కేవలం చరిత్రలోనే కాదు, సరికొత్త భారతదేశంకి పునాది వేసింది. రామ మందిర్ పురాణ నిర్మాణం చాలా సంవత్సరాలు, చాలా గొడవల తర్వాత ఒక నమ్మకంకి ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఈ టెంపుల్ కేవలం మతపరమైన ప్రదేశమే కాదు, అత్యాధికత మరియు అంకిత భావానికి గుర్తింపు. అందరూ కలిసి రామ్లల్లాకి స్వాగతం చెప్తూ అందాం జై శ్రీరామ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దయచేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.